దేవుని నామ మహిమార్థంగా మనతో సెలవుస్తున్న సంగతులు ఏంటంటే ఆయన సకల ఆశీర్వాదాలకు కారణమవుతుడు. ఆ సకల ఆశీర్వాద వచనాలతో దేవుడు మనల్ని బలపరుస్తూ సహాయం చేసే గొప్ప దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గత దినాల్లో దేవుని మాటలు వింటూ వచ్చాం. వినిన మాటలను బట్టి మనం దేవుని గణపరుస్తూ, దేవుని గొప్ప చేస్తూ, దేవుని మీద మన హృదయ సహాయంతో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆశీర్వాద వచనాలతో నేను నిన్ను బలపరుస్తూ ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలంగా భూమి ఇప్పుడు గమనిస్తే ఆయన మాటలు మనం శ్రద్ధగా వినినప్పుడు, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడు భూమి మీద ఉన్న సమస్య జనంలో అంటే హెచ్చిస్తున్న తర్వాత నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలు నీ మీదకు వచ్చి నీ చెబుతూ ఉన్నాయి. ఈ దీవెనలు నీ మీదకు వచ్చి నీకు ప్రార్థించను. గనుడు మహాగణుడిగా 2008వ సంవత్సరంలో దేవుడు మరి తన మాటలు ప్రకటించడానికి నిలబెట్టుకున్నాడు. అది ఈ రోజు ప్రత్యేకంగా దేవుడు అంటూ ఉన్నాడు, నా యొక్క ఆశీర్వాదపు వచనాలతో నేను నిన్ను బలపరుస్తూ ఉన్నాను అని సెలవిస్తున్నాను. ఆశీర్వాదాలకు పిలిచిన దేవుడు ఆశీర్వదించే దేవుడని ప్రభు యొక్క లేఖనం సెలవిస్తుంది. ఆ బహుగా ప్రభు నామ మహిమార్థంగా రెట్టింపు నా కృపతో బలపరుస్తూ బ్రతికించబోతున్నాను. ఆమెను పలుకు సంతోషముతో ప్రభు మాటను విను అని ప్రభు ఇలా ఆయన కృపను అనుభవిస్తూ బ్రతకటానికి నా మేలును నువ్వు పొందటానికి సెలవిస్తూ ఉన్నాను ప్రభు సెలవిస్తున్నాను. తర్వాత గమనించినప్పుడు ఆ మాటలు దేవుని మాట మనం విన్నప్పుడు ఈ దీవెనను నీ మీదకు వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణంలో దీవించబడదవు, పొలములో దీవింపబడదవు. నీ గర్భఫలము, భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడను. ఎందుకంటూ ఉన్నాడంటే ఆయన ఎవరు అనగా సకల దేవునికి మహిమ కలుగును. దేవుని ఇంటికి వచ్చిన పిల్లలకు ఎటువంటి ఆశీర్వాదం ఉంది అంటే సకల ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఆయన మాటను మన శ్రద్ధగా ఉన్నప్పుడు, ఆయన మాటను విని ఇంతవరకు కూడా ప్రభు సన్నిధానంలో మనం సాగి వస్తూ ఉన్నాం. వస్తున్న ఈ జీవితాన్ని అంటూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖనాల్లో చూసిన రీతిగా నీవు పట్టణంలో దీవించబడదవు, పొలములో దీవించబడదవు. ఆమె పలుకుదాం, దీవించబడదు అని సెలవిస్తుంది. తర్వాత నీ మందలు, నీ దుక్కుతొద్దులు, నీ గొర్రె మేకల మందలను దీవించబడును అని సెలవిచ్చే దేవుడు ఒక్కొక్క విషయాన్ని కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం అని మనం అనుకోవచ్చు. నేను పొలం పని చేస్తున్నానా, నా పొలం దీవించబడటానికి నాకు పశువులు ఉన్నాయా, మందలు ఉన్నాయా, దుక్కుటెద్దులు ఉన్నాయా, గొర్రెలు ఉన్నాయా, నేను దీవించబడటానికి అని మనం అనుకోవచ్చు. దేవుని ప్రేరే సకల ఆశీర్వాదాల కారకుడు దేవుని కలిగిన ఆ ఆశీర్వాదాలకు కారకుడైన దేవుడు ఈ రోజు మన అందరితో ఆయన కృపలను మనం వెంబడించడానికి, ఆయన కృపను మనం అనుసరించి ధన్యులంగా బ్రతకడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. పట్టణంలో దీవించబడతావు. పరిస్థితుల గురించి మనం చూస్తే పట్టణము గర్వపడేదిగా ఉందని, పట్టణము శ్రమ కలిగిందిగా ఉందని, పట్టణము నిర్విచారంగా ఉందని, ఇట్లా రకరకాల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ పట్టణంలోనే ప్రభు మాటను వినిన నీవు ఏమవుతున్నావు అంటే దీవించబడుతూ ఉన్నావని దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనగా అనేక రకాల ప్రజల మధ్య మనం ఉన్నాం. ఈ ప్రజల మధ్యలో దేవుని మాటలు విని అప్పుడు పట్టణ వాతావరణం జ్ఞాపకం చేస్తున్నాడు. ఇటువంటి వాతావరణంలో కూడా నిన్నేం చేస్తూ ఉన్నాడు, ఆయన మాటను విని నిన్నేం చేస్తున్నాడంటే దీవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. పట్టణ పరిస్థితులను బట్టి పట్టణానికి శ్రమ అంటున్నాడు. ఎందుకంటే దేవుని వెతికే మనసులో కొరత. పల్లెలో అయితే పరిశుద్ధ లేఖనాల రాయబడిన మాటలు నేను నాకు పల్లెలో అయితే కష్టపడి పనిచేసుకునే పరిస్థితులు, పట్టణంలో సుఖంగా జీవించే పరిస్థితి.
అక్కడి నుంచి నేను నిన్ను దీవిస్తూ ఉన్నాను అంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. పొలములో దీవింపబడదవు, మహిమ కలిగిన దేవుడిగా సెలవిస్తూ ఉన్నాడు. పొలములో నీవు దీవించబడతావు. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఈ వాక్యపు అడుగుజాడలో మనం నడుచుకుంటూ ఉంటే పొలములో కూడా దీవించబడే వారిగా ఉంటాము. పొలములో దీవించబడాలి అంటే మొట్టమొదట పొలానికి వెళ్ళిన యజమానుడు పొలాన్ని ఏం చేసుకుంటాడు? తొలకరి వర్షాలు వచ్చే కాలం అయింది. ఆ కాలమైన సమయంలో పొలానికి వెళ్ళిన యజమానుడు పొలాన్ని ఏం చేసుకుంటాడు? బాగు చేసుకుంటాడు. ఎందుకు అనగా తొలకరి వర్షాలు వస్తూ ఉన్నాయి, పంట వేసుకునే సమయం వస్తుంది, పంట పండించుకునే సమయం వస్తుందని పొలానికి వెళ్ళిన వ్యక్తి బాగు చేసుకునే వ్యక్తిగా ఉంటాడు. దేవుని మాటను విని పొలమును బాగు చేసుకునే వ్యక్తిగా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటూ ఉంటే పొలములో నేను నిన్ను దీవిస్తాను అని ప్రభువు రాసి ఆయన నామ మహిమార్థంగా ఇది దేవుని యొక్క వాగ్దానాలతో కూడిన మాటలు. దేవుని నామ మహిమార్థంగా సంతోషంతో దేవుని మాటలు విని జాగ్రత్తగా ఆయన కృపలను వెతుక్కుంటూ బ్రతకటానికి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. పట్టణం నిర్విచారంగా ఉంది, మాకు ఎటువంటి చింత లేదు అన్నట్టు బ్రతికేదిగా ఉంది, లేకపోతే ఆగభోగాలతో బ్రతికేదిగా ఉంది. దానిలో నుంచి నువ్వు దేవుని మాటను విని జాగ్రత్త పడుతూ ఉంటే ఆ పట్టణంలో నుంచి నేను నిన్ను దీవిస్తాను అంటున్నా. పొలానికి వెళ్ళిన వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? పంటను వేసుకోవటానికి తన పొలమును శుభ్రం చేసుకునే వ్యక్తిగా ఉంటాడు, పొలాన్ని దున్నుకునే వ్యక్తిగా ఉంటాడు, పొలంలో ఉన్న కలుపుని తీసేసుకునే వ్యక్తిగా ఉంటాడు, పొలంలో ఉన్న ఆ రాయో రప్పను లేకపోతే ఆ గట్టి నేలను మెత్తన చేసుకునే వ్యక్తిగా ఉంటాడు. అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ వాక్యం నుంచి మనల్ని బలపరుస్తూ చెప్తూ ఉన్నట్టు ఉపవాస ప్రార్థన ఇచ్చి సహవాసము ఆయన మనల్ని రోజు రోజు కూడా పొలము దున్నిన రీతి, పొలము శుభ్రం చేసిన రీతిగా, పొలములో ఉన్న కలుపును తీసివేసిన రీతిగా, పొలములో ఉన్న పిచ్చి మొక్కలను తీసివేసిన రీతిగా బ్రతుకును చక్కచేస్తూ సరిచేస్తూ వచ్చి ఆ సరిచేసి ఆ మాటలు విని ఆ రీతిగా నువ్వు ఉంటే దేవుడు అన్నాడు ఆ పొలములో నుంచి నేను నిన్ను దీవిస్తున్నాను. దేవునికి ఆయన ఎవరు అనగా మంచి వ్యవసాయకుడు, మంచి వ్యవసాయం. నేనే నా మాటను నీకు అందించి నా నోటి మాట ద్వారా నీలో దేవుని వాక్కు, దేవుని యొక్క వాక్కుకున్న శక్తి ప్రభావాలు కనపరచబడే రీతిగా నా కృపను అనుగ్రహించి నా మాటలను ఇస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క కృప చేత బలవంతులుగా ఉండటానికి దేవుడి మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. అర్థమవుతుంది కదా? ఏ ప్రజల మధ్య మనం ఉన్నామో ఆ ప్రజల పరిస్థితి అంటకుండా జాగ్రత్త ఆ పట్టణంలో నుంచి దీవిస్తానంటున్నాడు. ఏ పొలంలో మనం ఉన్నాం, పొలం అంటే మనం అనుకునే పొలాన్ని గురించి కాదు, కానీ మన హృదయం ఈ హృదయాన్ని మనం సరి చేసుకుంటున్న కొలది ఆ పొలంలో నుండి అక్కడ ఆయన ఏం చేస్తుంటే దీవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అదే రీతిగా సంఘములో నుంచి నిన్ను దీవించే దేవుడు సంఘం అనే పొలములు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పొలాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాడు, పొలాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ మాటలు శ్రద్ధగా ఉన్నావు, అనుసరిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 4వ వచనంలో గర్భఫలము భూఫలము నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలను దీవింపబడును. గర్భఫలము దీవించబడుతూ వాక్యాన్ని దేవుని యొక్క మాటల్ని మన గర్భము దాల్చి, అర్థమవుతుందన్నమాట. వేరుగా వెళ్ళొద్దు దయచేసి. ఆత్మీయమైన మాట అర్థమవుతుంది. మాటల్ని మన గర్భం దాల్స్తున్న వాక్యంలో రాయబడింది పాపాన్ని గర్భము దాల్చి అన్నాడు. పాపము కాదు, దేవుని వాక్యమే పరిశుద్ధమైన. ఆ పరిశుద్ధమైన వాక్యాన్ని మనం గర్భము దాల్చినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది గర్భఫలమును
నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టి ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఫలాన్ని అధికం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఫలము నీ పశువుల మందలు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని ఇంటికి వచ్చు, నీ భూమిని సాగు చేసుకుంటున్నావు, నీ భూమిని శుభ్రం చేసుకున్నావు, నీ భూమికి నీరు పెట్టుకుంటున్నావు, నీ భూమిని కాపు కాసుకుంటూ ఉన్నావు. అయితే ఆ భూఫలాన్ని దేవుడు ఏం చేస్తున్నంట దీవిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. నా మాటలు అర్థమైతే గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. గత కాలంలో సరిచేసి పెట్టి దున్నిన రీతిగా దున్నుతూ వచ్చాడు. అయితే ఈ దినాన్ని చెప్తూ ఉన్నాడు, దానికి నేను ఫలం ఇస్తూ ఉన్నానని. సకల ఆశీర్వాదాలకు కారకుడైన దేవుని నీతిని మనం వెతుకుతూ బ్రతుకుతున్నప్పుడు దేవుడు తన యొక్క ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించే తండ్రి. అదేవిధంగా భౌతికంగా కూడా ఈ కార్యం మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు అన్ని విధాలా కూడా ఆయన మనకు దేవుని యొక్క సత్యముతో మనం నడుచుకుంటూ ఉన్న ఆశీర్వాదాన్ని కలిగించే గొప్ప దేవుడు. పశువుల మందలు, దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు దీవించబడము. అంటే ఇక్కడే సంపద ఏమవుతుందంటే, ఆనాటి దినాల్లో ఆ ప్రజలకు ఉన్న సంపద ఏంటంటే పశువులు, ఒంటెలు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా వారి సంపద అన్నమాట. ఈ సంపద ఏమవుతుంది? దీవింపబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మరలా చెప్తున్నాను, వినండి అంటున్నా. ఆయన నోటితో మన మీద తన ఆశీర్వాదపు వచనాలు పలుకుతూ ఉన్నాడు. పలికిన వచనాల ద్వారా బ్రతికించే దేవుడుగా. ఆమేన్, ఆమేన్. తర్వాత 5వ వచనం, నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. హల్లెలూయా. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు. గంపలో ఆహారాన్ని ఏం చేసుకుంటున్నారంటే ఆహారం నిల్వ చేసుకుంటూ ఉన్నారు. పూర్వకాలం ధాన్యాన్ని పెద్ద పెద్ద గంపలను పెట్టి నిల్వ చేసుకునే వాళ్ళు. ఆ గంపలు ఇప్పుడు ఏమవుతున్నాయి అంట దీవించబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు ధాన్యం ఏంటి? మరి మనకు ధాన్యం ఏంటి? దేవుని యొక్క వాక్యం. యాకోబు తన పిల్లల్ని కరువు కాలంలో ధాన్యము కొరకు ఐగుప్తుకు పంపిస్తూ వచ్చాడు. ఆ పంపించిన ధాన్యాల గురించి దేవుడు బోధిస్తూ సెలవిస్తూ వచ్చిన మాటలు. ఆ ధాన్యాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? దేవుడు దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గంపలు దీవించబడుతూ, నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడుతూ ఉంది. హల్లెలూయా. అనగా సర్వ సమృద్ధిలోకి నడిపిస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. సంఘానికి దేవుడే భాగ్యముగా, దేవుని నీతిని వెతికే వారికి దేవుడే మనల్ని బ్రతికించే దేవుడిగా, తన కృపను విస్తరింపజేస్తున్న సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవాతి దేవుడి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ నిలబడే ముందు ఈ రోజు వాక్యం ఏంటో నాకు తెలియదు. దేవుడు ఈ రోజు ఏం పలికించబోతున్నాడో నాకు తెలియదు. ఆయనకు తెలుసు. ఆయనకే మహిమ కలుగునుగా. కష్టాన్ని చూశాడు. ఎవరికి లేదు మరి 7 దినాల ఉపవాస ప్రార్థన ఎవరికి లేదు. ఇన్ని రోజులు సన్నిధికి వెళ్ళటం, మనమే వెళ్ళాలా చేయాలనుకుంటే ఈ కష్టాన్ని ఆయన చూశాడు. చూసిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పడిన ప్రయాసకు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదవు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదవు. హల్లెలూయా. మహిమ కలిగిన దేవుడుగా
ఆయన లోపలికి వచ్చిన దీవెన అంటున్నాడు, వెలుపలికి వెళ్ళిన దీవెన అంటున్నాడు. ఆ దీవెనకరంగానే దేవుడు రూపమిచ్చి, ఆ దీవెనకరంగానే ఆయన మాటలు మన నోటి నుంచి బలపరుస్తూ వచ్చి చెప్తూ ఉన్నాడు. లోపలికి వచ్చిన వెలుపలికి వెళ్ళిన దీవెన. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయనకు ఇష్టమైన రీతిలో బ్రతకటానికి రోజు ఏం చేస్తూ వచ్చాడు, గద్దిస్తూ వచ్చాడు, బుద్ధి చెబుతూ వచ్చాడు. ఆయనకు ఇష్టమైన రీతిలో బ్రతకటానికి రోజు కూడా దేవుని యొక్క అలంకరణతో అలంకరించుకుంటూ వచ్చిన దేవుడు, ఇష్టపడిన తండ్రిగా దేవుని కృపను అనుభవించటానికి దీవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదపు వచనాలతో బ్రతుకులు బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. తర్వాత 7వ వచనం, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీద బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు. దేవునికి విధేయత చూపించిన దాన్ని బట్టి, దేవుని మాట విని దాన్ని బట్టి భయపడుతూ వచ్చింది. శత్రువుని ఏం చేస్తాడంట, ఒక్క త్రోవను వస్తే 7 త్రోవల్లో పారిపోయేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. మహిమ కలిగిన దేవుని యొక్క మహత్యాన్ని ఎరుగుతూ ఇక బ్రతుకు అని ఎరుగుతూ బ్రతుకు అని సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతా. హల్లెలూయా. 8వ వచనంలో, నీ పట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా దేవుడు నీ కొట్లలో, అంటే ధాన్యాన్ని సమకూర్చుకునే కొట్లు, మరి ఆ కొట్లలో ఏం చేస్తున్నాడంటే దీవెన కలిగిస్తూ ఉన్నాడు. తర్వాత చేయు ప్రయత్నములన్నింటిలో కూడా దీవెన కలుగుమని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె విశ్వాసం ఉంటే దేవుని నామానికి కృతజ్ఞత స్తోత్రాలు చేస్తూ ఒకసారి హల్లెలూయా సఫలం చేస్తూ ఉన్నాడు. ఆ సఫలం చేసే దేవుడిగా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చు. సఫలం చేసే దేవుడిగా మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని గద్దించి సరిచేస్తూ వచ్చు, మన నడతలను దిద్దుతూ వచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అనే ఎన్నో మార్లు మనం అనుకోవచ్చు, ఎక్కడికన్నా వెళ్తే ఒక కథ చెప్పినట్టు చెప్పి కాసేపు నవ్వించి దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, గద్దింపులు, ఇక్కడ మనకు తిట్లు, లేకపోతే ఇక్కడ మనకు దెబ్బలు అన్నట్లుగా మనం పడి ఉండొచ్చు. అయితే ప్రభు దినాన చెప్తూ ఉన్నాడు, నీ కొట్లను దీవిస్తూ ఉన్న తర్వాత నీ ప్రయత్నములన్నింటిలో నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. హల్లెలూయా హల్లెలూయా. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుని ఇంటికి ప్రతి మంగళవారం దేవుని సన్నిధికి వచ్చి, దేవుని ఇంటికి వచ్చి దేవుని సన్నిధిలో గడిపి దేవుని మాటలు వినటానికి ఇష్టపడిన ఈ బ్రతుకుని ఏం చేస్తున్నాడంటే, అంటే మంగళవారంలో ఏమో ఉందని కాదు అని చెప్పిన మాటలు మిగిలిన దానికి, మంగళవారంలో ఏమో ఉంది, శుక్రవారంలో ఏమో ఉందని కాదు. ఇక్కడ ఏ రోజైనా ఒక రోజు అని చెప్తే ఆ రోజుకి మనం విధేయత చూపిస్తే, విధేయతను బట్టి ఏం చేస్తున్నాడంటే మన గంబ దీవిస్తున్నాడు, మన పొట్లను దీవిస్తూ ఉన్నాడు, మన పిండి పిసుకు తొట్టిని దీవిస్తూ ఉన్నాడు. ఈ దీవెన నాకు ప్రాప్తించింది మనసారా ఆమెను పలుకొని ఆయన చిత్త ప్రకారం బలపరిచి కృప చూపించే దేవుడిగా పలికిస్తానమాట. దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే అంటాడు, ఎండవేళ మనం అలుస్తుంటే బండ నీడగా ఉన్నాడు. కష్టదినం మనము బండ నీడకు మనం వచ్చినప్పుడు ఆ
అక్కడే మనకి ఏం కలుగుతుందంటే సేద తీరుస్తూ ఉన్నాడు. అది నీవు గుర్తించి ఆయనే నా నీడ, ఆయనే నా తోడు అనుకుని ఆ నీడకు మనం వస్తే అక్కడే మనకు సేద తీరుతూ ఉంది, అక్కడే మనకు ఆదరణ కలుగుతూ ఉంది. ఆ రీతిగా ఎరగటానికి ఇష్టపడిన ఈ జీవితాలతో దేవుడు ఏమంటూ ఉన్నాడంటే సకల మహిమార్థంగా బ్రతకటానికి ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా. ఇది దేవుడు ఇచ్చిన వాక్కు, దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభు యొక్క వాక్యాన్ని మనం వినకుండా జాగ్రత్తగా తీసుకొస్తూ ప్రభు గుర్తు చేసిన మాటలు దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తే మోషే ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను విడిపించమని ఇచ్చినప్పుడు నేను పోలేను, నోటి మాంద్యం కలిగిన వ్యక్తిని అని అన్నాడు. కానీ పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే మోషే ఐగుప్తు విద్యలన్నిటినీ నేర్చుకున్న వ్యక్తిగా ఉన్నాడు, మాటకారిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఏమన్నాడంటే నేను నోటి మాంద్యము కలిగిన వాడును అన్నాడు. అయితే ఈ దివాణ ప్రభు చెప్తూ ఉన్నాడు, మనసు పెట్టి ప్రభు మాటలు విని ఆయనకు లోబడేటట్లుగా మనసు ఉంచిన జీవితం ఆశీర్వాదంలోనికి అడుగు పెట్టిస్తూ ఆశీర్వాదపు జీవితాన్ని జీవించటానికి దేవుని నీతిని, దేవుని సత్యాన్ని బ్రతుకుతూ బలపడటానికి నేను ఇచ్చిన మాటలు నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాయని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగింది. సరే ఐగుప్తుకు వెళ్ళి వారిని విడిపించుకురావాలి అని చెప్పిన మోషే ఈ విధంగా పలికారు, ఆయనను మీలోటిగా నేను ఉంటాను. పంపించిన వ్యక్తి ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడా లేదంటే ఆయన పంపించిన ఆ మోషే తను ఎట్లా ఇక్కడ చదివిన వచనాలను బట్టి పట్టణములో పొలములో అన్న రీతిగా తనలో ఉన్న వాటిని అన్నింటినీ విసర్జించుకుంటూ దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఆ పొలం ఏం చేస్తున్నాడంటే చక్క చేసుకున్న వ్యక్తి ఏమన్నాడంటే భూమి మీద మిక్కిలి సాత్వికుడు, దేవునికి మహిమ కలుగును గాక. మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. దేవుని దగ్గరకు వచ్చిన ఏ ఒక్క వ్యక్తి అయినా అందుకంటే నా మాట శ్రద్ధగా విని నన్ను అనుసరిస్తే ఆ ఏర్పాటు చేయబడిన వ్యక్తి దేవుని మాటను విని దేవుని అనుసరించిన వ్యక్తిగా ఆయన చేసిన కార్యాలను బట్టి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మిక్కిలి సాత్వికుడు, గుణములను నేర్పించిన దేవుడు ఆ వ్యక్తిని బలపరుచుకుంటూ ధైర్యపరుచుకుంటూ నడిపించిన దేవుడిగా ఉన్నాడు. అదే రీతిగా ఈ రోజు మనందరి జీవితాల్లో కూడా నేర్పించిన ప్రతి మాటను బట్టి కూడా దేవుడు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి కూడా మనకు మనం తగ్గించుకుని దేవుని నామాన్ని హెచ్చిస్తూ జీవించే జీవితాన్ని దేవుడు ఇష్టపడి మనకు మనం తగ్గించుకుని దేవుని నామాన్ని హెచ్చిస్తూ జీవించే జీవితాన్ని దేవుడు కోరుకుని కుటుంబాలుగా జీవించడానికి ఇష్టపడిన బిడ్డలుగా నేను మిమ్ములను దీవెనలు ప్రార్థించేటట్లుగా బ్రతికించటానికి నా కృపనిచ్చి ఆ మీరు పలికిన రీతిగాని తన కృపలను అనుభవించబోతున్నాను. గణపరిచి ప్రభు సహాయంతో బ్రతకటానికి సెలవిచ్చిన మాటలు దేవునికి మహిమ కలిగిన దాని ప్రకారం నడిపించుకొచ్చాడు బయటికి. దేవునికి మహిమ కలిగిన అది అంటాడు, నీ గర్భఫలము దేవుని మాటను గర్భం దాల్చి ఆ గర్భఫలాన్ని ఏం చేస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఆ సన్నిధికి రమ్మని ఆయన పిలిచినప్పుడు ఆ మాటను గర్భం దాల్చుకుని ఆయన నీతిని వెతుకుతూ ఆయన సన్నిధిలో మనం బ్రతుకుతున్న దాన్ని బట్టి ఆయన తన కృప చేత దీవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన సంతోషంతో
నా నోటి మాట నీకు ఇస్తూ ఉన్నానని ప్రభు సెలవిస్తూ పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినప్పుడు భక్తుడైన హోషియా ఉన్నాడు. తనతో దేవుడు చెప్పిన మాటలో చాలా భయంకరంగా ఉంది. అటువంటి స్థితిలో కూడా వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడు చెప్పిన మాటకే లోబడుతూ వచ్చాడు. లోబడిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే వారికి చుట్టూ మంచు సూర్యాధ్యాయులకు వచ్చేసరికి రాయబడుతూ ఉంటాడు. ఎందుకు మాట చెప్తూ ఉన్నాడంటే అంతగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు, అంతగా వారి ధాన్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. తప్పిపోయిన ప్రజలందరూ కూడా ధాన్యం ఉందని మరలా వచ్చే రీతిగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. నా కృప ఈ విధంగా ఉంది, నా కృప ఈ విధంగా ఉంది అంటున్నాడు. ఆయన చెప్పిన మాట విన్నప్పుడు ఆయన కృప ఆ విధంగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ప్రభు ఇచ్చిన మాటలే నేను ముందు పెడుతూ ఉన్నాను. దేవుని యొక్క మాటను విని కరువు వచ్చిన పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళమన్నాడంటే వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. వాగు దగ్గరికి వెళ్ళు, ఏదన్నా పట్టణంలోకి వెళ్ళంటే పట్టణంలోకి పోయి వీళ్ళింటి దగ్గర ఒక రోజు, వాళ్ళింటి దగ్గర ఒక రోజు, వాళ్ళింటి దగ్గర ఒక రోజు భోజనం తినొచ్చి చిల్లొచ్చి ఏదో ఒకటి వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. వెళ్ళమంటే వాగు దగ్గరికి ఎట్టపోతాను, ఎంత కరువులో అన్నాడంటే ఆయన వాగు కాడకి, వాగు దగ్గరికి తను పోతే వాగు దగ్గరికే ఆహారాన్ని పంపించాడు. దేవునికి మహిమ కలుగున. మాట విన్న దాన్ని బట్టి దైవ ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగున. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా మన హృదయాలను కదిలించాడు దేవుడు. అయితే దేవుని మాట విన్న దాన్ని బట్టి తన యొద్దకే దేవుడు ఏం చేశాడు? ఆహారాన్ని పంపించి. ఎవరితో పంపించడం వల్ల అసలు బ్రతకనిచ్చేత రొట్టెని చూస్తే కాకి అంత లేకుండా తీసుకెళ్ళిపోయి దుట్టబట్టి. కానీ నోవహు దగ్గరకు వస్తే కాకిని అవిశ్వాసకి సాదృశ్యం చూపిస్తున్నాడు మాట వింటి. దేవునికి మహిమ కలుగును. శత్రువును కూడా లోపరుచుకున్నాడు మాట వింటి. లోపరుచుకుని ఏం చేశాడు? మాట వినిన వారి వద్దకు నడిపిస్తూ వచ్చి. దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క ప్రేమ కొండలు, లోయలు, గుట్టలు ఏమైనా దాటుకుని రాగలిగింది మాట విన్నప్పుడు. దేవునికి మహిమ కలుగును. దేవునికి మహిమకరంగా బ్రతికి దేవుని పక్షాన నిలిచి రోషం కొనుక్కున్నప్పుడు దేవుడు ఏలియాని విడిచిపెట్టడానికి విడిచిపెట్టలేదు. దేవుడు ఉన్నాడు అని రుజువు చేసి చూపించాడు. నా దీవెన నీ వెంట వస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీదైతే చూపించిన కొలది ఆయన మనతో ఉన్నానని చూపించుకునే దేవుడు. మీదైతే చూపించిన కొలది దేవునికి మహిమ కలుగును. ఏలియా చూపించిన విధేయతను బట్టి, ఏలియా చూపించిన విశ్వాసాన్ని బట్టి, ఏలియా చూపించిన మాట వినే తత్వాన్ని బట్టి దేవుడు తను విడిచాడంటే విడవలేదు. అంతకంటే గొప్పవాడిని చేసి మొదటున్న స్థితి కంటే తర్వాత స్థితి ఇంకా గొప్పదవుతూ వచ్చి ప్రవక్తగా ఉన్నాడు. తర్వాత రాజులను అభిషేకించే వ్యక్తిగా దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగును. కనుక ఈరోజు ప్రభు చెప్పే మాట ఏంటంటే 2018 సంవత్సరం, 2019, 2020, 2021 సంవత్సరాలు దేవుడు చాలా 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 సంగతులు మాకు నేర్పించి నేను
సమయం ఎరిగిన దేవుణ్ణి కనుక తగిన సమయం అందు మీకు ప్రతిఫలం ఇస్తాను, ఉండండి. దేని కొరకు? ఆయన రెక్కల నీడలో మనం వద్దులటం కనిపెట్టుకుని ఉండండి అని చెప్తూ వచ్చి చెప్పిన దేవుని దగ్గర నిలిచిన పిల్లలరా భాగ్యము మీది. ఆ కృప నిత్యము దేవుడిచ్చిన కృపగా దేవుణ్ణి మహిమపరచు. ఎక్కడేదో ఈ అక్క ఉంది, ఈ అక్క మమ్మల్ని నిలబెట్టింది అని ప్రభువే దేవుడు మహిమ కలుగు. కాబట్టి చెబుతూ ఉన్నాడు, నీది నాకు అసాధ్యము, లేకపోతే నేను ఈ కార్యము చేయలేను అనుకున్న దాన్ని కూడా దేవుని కృప ద్వారా స్వతంత్రించుకోవడానికి ఆమేన్ 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 ఆమేన్. జ్ఞాపకం చేస్తున్నాడు. బ్రతుకులుంటే దొంగల చేతుల నుంచి మన బ్రతుకుల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? విడిపించి కాపాడుతూ వచ్చి. దొంగ ఎవరు? సాతాను, దుష్టుడు. కనుక ఎప్పుడైనా మనం మాట విని నిలిచినప్పుడు దేవుడు చేసే కార్యం అటువంటి గొప్ప జయాన్ని సన్నిధానములో దాని మాట చేత మన మధ్యన ఆయన మాటలు ఇచ్చి బలపరుస్తూ, నా కృపనే మీకు అనుభవంగా చేయబోతున్నాను, నా ఆశీర్వాదాన్ని మీ వెంట వచ్చే ఆశీర్వాదంగా నేను ఇస్తూ ఉన్నానని ప్రభు. నా రక్షకునికి మహిమ మహిమ రక్షకునికి మహిమ దేవునికి మహిమ కలుగు. లోబడే మనసు మనకు వచ్చిన దాన్ని బట్టి దేవుడు మనల్ని చేయగలవక దేవుని కృపను అనుభవింపజేస్తూ బ్రతికించి, ఇదిగో దేవుని కలిగిన పిల్లలు అని ఆయన చూపించుకుని సంతోషించే రీతిగా ఇక మీదట నీ బ్రతుకును నేను అలంకరించిన దేవుడిగా, సంరక్షించి పోషించే దేవుడిగా సహాయం చేస్తూ ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగుతాను. హల్లెలూయా. ఆ గొప్ప దేవునికి నిత్యము మహిమ. ఒకసారి మళ్ళీ ఎంత వచ్చిన చూద్దాం. నీ పట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. సంగముగా దేవుడిచ్చిన సంగముగా దేవుని నామ మహిమార్థంగా బ్రతుకుతున్న ఈ సంఘములోని దేవుడు నీకేం కలుగజేస్తున్నాడంటే కష్టపడ్డవాడు ఈ సంవత్సరం ఒక పొలం వేసుకున్నవాడు చెప్తున్నా, పొలం వేసుకున్న వాడికి ఆ రోజే పంట చేతికి వచ్చిందంటే రాదు. పొలాన్ని దున్నుకోవాలి, విత్తనాలు వేయాలి, పైరు పెరగాలి, పంట రావాలి, పంట తెచ్చుకోవాలి. కానీ అదే సమయంలో దొంగ వచ్చాడనుకో, దొంగకి ఎంత కష్టం ఉంటుందా? తెచ్చుకున్న దాన్ని దొంగల చేతిలో నుంచి విడిపించి దేవుని నామ మహిమార్థంగా బ్రతికిస్తూ చెబుతూ ఉన్నాడు, కష్టపడిన దానికి ప్రతిఫలముగా నీ యొక్క బ్రతుకు అని ప్రభు బ్రతికి అనేకులకు దీవెనకరంగా దీవిస్తూ ఉన్నాను ప్రభు సెలవిస్తూ. ఆమేన్. హల్లెలూయా. ఈ గొప్ప దీవెన దేవుడిచ్చిన దీవెనని, ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో జీవించిన దాకా. ఆమేన్. హల్లెలూయా.
తీసుకుందాం. మహిమ కలిగిన దేవుడుగా తన యొక్క ఉచితమైన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయనే మనకు రూపం వచ్చి ఆయనే మనల్ని సరి చేస్తూ మనల్ని గద్దిస్తూ ఇది చెబుతూ నడక నేర్పిస్తూ మొత్తం విశ్వాసంతో ఆయన మాటను ఆలకించేటట్లుగా మన హృదయాలను మలిచి ఆ మలిచిన హృదయాలకి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ దీవించిన గొప్ప దేవుని ఘనపరుస్తూ అటు కృప ధన్యత తిరిగి ప్రజలందరూ వారు పడి ఎరిగి బ్రతికేటట్లుగా దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ముందుగా వాక్యాన్ని వింటున్న వాక్యాన్ని వింటున్న వేళలో ప్రార్థన చేయండి. ధైర్యాన్ని ఇస్తున్నాయి.